హలో గైస్, నా పేరు మిత్రం. అక్కడ మై ఛానల్ ఇప్పుడు కన్నడ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా అల్లు అర్జున్ గారి నెక్స్ట్ మూవీ AA22 రాక, దాని టైటిల్ ఆల్రెడీ రివీల్ అయిపోయింది, మనకు అందరికీ తెలిసిందే. సో ఈ మూవీ మీద డే బై డే ఎక్స్పెక్టేషన్స్ భారీగా పెరుగుతున్నాయి అండ్ బడ్జెట్ కూడా పెరుగుతుంది, అది వేరే విషయం. ఇనీషియల్గా అనుకున్న బడ్జెట్ 700 కోట్లు, బట్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ బట్టి అయితే 750 వరకు కూడా టచ్ అయ్యి ఇంకా ముందుకెళ్ళొచ్చు అన్న ఒక పాయింట్ అయితే ఉంది. లెట్స్ సీ. సో ఎందుకంటే రిలీజ్ కొంచెం అనుకున్న దానికంటే ఎక్కువ డిలే అయింది. బేసిక్గా ఇది 2025లో మొదలు పెట్టారు. 25 ఇనీషియల్ స్టేజెస్లోనే మొదలు పెట్టారు, లైక్ మార్చ్లోనో ఏప్రిల్లోనో. బట్ అయినా మార్చ్లో మనకి అనౌన్స్మెంట్ వీడియో వచ్చినట్టుంది. ఏప్రిల్ నుంచి మొత్తం షూట్ అయితే చేశారు, మొదలుపెట్టారు. అయినా కూడా చాలా అంటే చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. బేసిక్గా ఇప్పుడు 2026 జూన్ అయితే వచ్చింది. మనకి 2027 బిగినింగ్ అంటే మార్చ్ దాకా నాకు తెలిసి షూటింగ్ ఉంటుంది అనమాట. సో 2 ఏళ్ళు షూటింగే పడుతుంది రాకాకి. సో ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్కి అయితే వెళ్తున్నారు. సో VFX అంతా అప్పుడు జరుగుతుంది. సో అది పెద్ద ప్రాబ్లం, ఎక్కువ టైం పట్టేస్తుంది అనుకున్న దానికంటే. సో దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది హ్యూజ్ రీజన్ అని చెప్పొచ్చు. సో సినిమాని డిలే అవ్వడానికి హెవీగా VFX మీద డిపెండ్ అయిన సినిమా ఇది. సో అందుకని బడ్జెట్ అయితే పెరుగుతుంది, ఇదంతా కూడా ఓకే. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఏదైనా ఒక వీడియో కంటెంట్ లాంటిది ఏదైనా సరే రిలీజ్ అవుతుందేమో అనుకున్నారు మొన్న అల్లు అర్జున్ గారి బర్త్డే టైంకి. బట్ వీడియో కంటెంట్ అయితే ఏం రిలీజ్ కాలేదు. జస్ట్ టైటిల్ రిలీజ్ అయింది అండ్ ఆ తర్వాత ఒక క్యారెక్టర్ది యూనో ఏమంటారు ఫోటో అయితే రివీల్ చేశారు. సో బేసిక్గా మొత్తం ట్రిపుల్ రోల్ యాక్చువల్గా అల్లు అర్జున్ గారిది. సో ఇది బేసిక్గా కొంచెం ఇది డిఫరెంట్ రోల్. మిగతా 2 కూడా ఫాదర్ అండ్ సన్. సో ఆ 2 రోల్స్ది ఇంకా మనకేం రివీల్ చేయలేదు. బట్ ఒక డిఫరెంట్ రోల్ ఏదైతే ఉందో ఆ రోలే రివీల్ చేశారు. ఆ రోల్ పేరే రాకా మోస్ట్లీ. సో ఆ రోల్ చుట్టూ తిరుగుతుంది మొత్తం కథ అంతా. సో దాదే మెయిన్ క్యారెక్టర్. సో ఇట్లా అనమాట. అంటే మెయిన్ అంటే కథకి మెయిన్, అలా ఆ బేసిస్ మీద చెప్తున్నా. సో ఇప్పుడు అదంతా రివీల్ చేశారు మనకి, ఓకే బాగానే. బట్ వీడియో కంటెంట్ అయితే ఏమి రిలీజ్ చేయలే, గ్లిమ్స్ అయితే ఏమి రిలీజ్ చేయలే. సో అది ప్రాబ్లం. సో అప్పటి నుంచి కూడా ఫ్యాన్స్ అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని చెప్పి. సో ఇప్పుడు దానికి సంబంధించి ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చింది. అదేంటంటే అల్లు అర్జున్ గారి రాకా మూవీ గ్లిమ్స్ కొన్ని నెలలో రాబోతోంది. ఎప్పుడంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఆగస్ట్ నెలలో రాబోతోంది ఆల్మోస్ట్. సో మోస్ట్లీ ఆగస్ట్లో ఒక గ్లిమ్స్ అయితే రివీల్ చేయడానికి వాళ్ళైతే ప్లాన్ చేస్తున్నారు. సో దట్ వాళ్ళు 2027 డిసెంబర్కి రిలీజ్కి ఏం చేస్తున్నారు. సో ఎందుకంటే అల్లు అర్జున్ గారు బేసిక్గా 2021 డిసెంబర్, 2024 డిసెంబర్, 2027 డిసెంబర్, ఇలా డిసెంబర్ని ఏం చేస్తూ, సో అది ఇంకా డిసెంబర్ మంత్ని అల్లు అర్జున్ మంత్గా మార్చుకోవడానికి చూస్తున్నారు అనమాట ఆయన కొంచెం. సో లైక్ ఇంకా అంటే ఎప్పుడో 3 ఏళ్ళకి ఒకసారి లేండి, సంవత్సరం కాదు, ప్రతి సంవత్సరం కాదు కదా. అనిల్ రావిపూడి గారి లాగా ప్రతి సంవత్సరం సంక్రాంతికి అయితే రాలేరు, అది ప్రతి సంవత్సరం డిసెంబర్కి అయితే రాలేరు ఆయనలాగా. సో అది వేరే విషయం. బట్ ఇదైతే మాత్రం ఏమంటారు, అల్లు అర్జున్ గారి మూవీ అయితే రాక అయితే మాత్రం డిసెంబర్ 2027 అయితే ఏం చేస్తుంది. సో అందుకని అప్పటికి ఒక 1 year 3 months దాకా ఉంటుంది కదా. సో సేమ్ వారణాసి కాన్సెప్ట్ ఏదైతే ఉందో, లైక్ వారణాసి 2027 ఏప్రిల్లో రిలీజ్ అంటే 2025 నవంబర్లో మనకి ఒక మెయిన్ మొత్తం అదంతా కూడా రివీల్ చేశారు. ఏదైతే గ్లిమ్స్ వచ్చిందో అదంతా రివీల్ చేశారు, అది కూడా పెద్ద స్టేజ్ చేసి అదంతా చేసి. సో 2025 నవంబర్ రిలీజ్ చేశారు అంటే 1.5 month ముందే చేశారు మొత్తం, 1.5 year ముందే చేశారు మొత్తం. సో అలాగే దీనికి కూడా ఏంటంటే అట్లీస్ట్ ఒక 1 year 3 months ఆర్ 4 months ముందు కంటెంట్ అయితే రివీల్ చేయాలని చూస్తున్నారు గ్లిమ్స్. సో దట్ మూవీ గురించి ఒక హైప్ అనేది బిల్డ్ అవుతుంది, మొమెంటం క్రియేట్ అవుతుంది, సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ అనేది మొదలవుతుంది. ఒక ఆ వైరాలిటీ ఏదైతే అల్లు అర్జున్ గారికి బేసిక్గా పుష్ప ఏదైతే ఉందో, ఇది జుకేగా నైసాలా అది కానీ, తర్వాత ఆ స్టెప్పులు కానీ అన్నీ కూడా పీక్స్ ఉంటాయి, అవి బాగా వెళ్ళినాయి యాక్చువల్లీ. సో అది నాకు తెలిసి ఇప్పుడు కూడా అట్లాగా వెళ్తుంది అని అయితే అనే ఎక్స్పెక్టేషన్ ఉందన్నమాట. సో అందుకని చెప్పి కొంచెం ముందే ఆగస్ట్లోనే రిలీజ్ చేసుకుంటే కంటెంట్ బెస్ట్ అని చెప్పి చూస్తున్నారు. ఇఫ్ ఇన్ కేస్ అన్నీ కనుక పాసిబుల్ అయినట్టయితే మోస్ట్లీ అయిపోద్ది. యాక్చువల్గా అల్లు అర్జున్ గారు బర్త్డే టైంకే రివీల్ చేయాల్సి ఉంటుంది వీడియో కంటెంట్. కాకపోతే ఏమైందంటే ఆ టైంకి ఇంకా వర్క్ ఫినిష్ అవ్వలేదు, చాలా వరకు షూటింగ్ పెండింగ్ ఉంది, VFX ఏం అవ్వలేదు. ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే కొంచెం టైం తీసుకున్నారు. సరేలే ఇంకా ఇప్పుడు అయ్యే పని కాదులే అని చెప్పి ఆగిపోయారు అనమాట. లేదంటే మనం ఆ వీడియో కంటెంట్ ఏదైతే ఇప్పుడు వస్తుందో అది మనం అల్లు అర్జున్ గారి బర్త్డే టైంకి యాక్చువల్గా చూద్దాం మనం, బట్ మిస్ అయిపోయింది. సో ఎనీహో మొత్తానికైతే ఇప్పుడు అదే కంటెంట్ని కొంచెం అంటే మొత్తం అన్నీ చేసి మెరుగులెద్ది ఫినిషింగ్లు చేసి సో మనకు ఆగస్టులో అయితే వదలబోతున్నారు అనమాట.
సో ఆగస్ట్లో మనకి ఆ కంటెంట్ కనుక వచ్చినట్టయితే ఇక ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ మోస్ట్లీ నెక్స్ట్ ఇయర్ జూన్ దాకా మనం ఏం ఎక్స్పెక్ట్ చేయలేము. ఆర్ నెక్స్ట్ ఇయర్ మే దాకా, మేలో మనకి ఏదైనా టీజర్ వస్తే రావచ్చు. ఇంకా ఆ తర్వాత లేదంటే పోస్టరో ఏదో వస్తే వస్తుంది, ఒక సాంగ్ ఏదైనా రావచ్చు, ఇట్లా ఉంటుంది మోస్ట్లీ నాకు తెలిసి. సో అది సిచ్యువేషన్ అంతే. సో ఇంకా తర్వాత మళ్ళీ సినిమా రిలీజ్ ఒక డిసెంబర్లో ఉంటే మనం అక్టోబర్లోనే ట్రైలర్ చూస్తాం. అక్టోబర్లో ఒక ట్రైలర్ చూస్తాం, అక్టోబర్ ఎండింగ్లో. నవంబర్లో ఒక ట్రైలర్ చూస్తాం, రిలీజ్ ట్రైలర్ మోస్ట్లీ. చూద్దాం, అది కూడా డౌటే. మోస్ట్లీ రిలీజ్ ట్రైలర్ ఇస్తారు అనుకోవట్లే, ఒకటే ట్రైలర్ ఇస్తారేమో నాకు తెలిసి, చూద్దాం. సో అదనమాట సిచ్యువేషన్. సో ఇట్లా ప్లాన్ చేస్తున్నారు రాకా సినిమాని. రాకా అయిపోయిన తర్వాత ఇంకా అల్లు అర్జున్ గారు బేసిక్గా అల్లు అర్జున్ గారి పాట షూటింగ్ అయిపోతే ఆయన ఇమీడియట్గా లోకేష్ గారు మూవీకి వెళ్ళిపోవచ్చు. లోకేష్ గారు ఆల్రెడీ ఈ లొకేషన్ స్కౌటింగ్ చేస్తున్నారు, లొకేషన్స్ అన్ని కూడా వెతుక్కుంటున్నారు, అన్నీ ఫైనలైజ్ అయిపోతున్నాయి ఆల్మోస్ట్. సో ఇంకా మోస్ట్లీ నాకు తెలిసి రాకా అయ్యేంత వరకు కూడా ఆగకుండా ఈ మధ్యలోనే షూటింగ్ మొదలుపెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే కొంచెం లుక్ కనుక సిమిలర్ ఉన్నట్టయితే. ఇంకా అల్లు అర్జున్ గారు బేసిక్గా ఇప్పుడు ఏంటంటే న్యూట్రల్ లుక్ మెయింటైన్ చేస్తున్నారు. సో మిగతాది మేకప్ త్రూ అనుకుంటా. సో ఇప్పుడు ఆ బేసిస్ మీద కనుక అయినట్టయితే లోకేష్ కనగరాజ్ గారి మూవీ కూడా మొదలు పెట్టేయచ్చు నాకు తెలిసి. అట్లీస్ట్ బేసిక్ టాకీ వర్క్ కానీ లేదంటే ఇనీషియల్ హెవీ విఎఫ్ఎక్స్ ఓరియంటెడ్ సీన్స్ కాకపోయినా బేసిక్ సీన్స్ అయినా ఇవన్నీ షూట్ చేసుకోవచ్చు కదా. సో అందుకని నాకు తెలిసి అది కొంచెం ఇప్పుడే మొదలు పెట్టే ఆలోచనలు అయితే ఉన్నట్టున్నారు నాకు తెలిసినంతవరకు అయితే. సో నెక్స్ట్ ఇమీడియట్గా అది ఉంటుంది, అది 2028లో రిలీజ్ అయిపోద్ది. సో మనకేంటంటే 2027లో రాకా, 2028లో లోకేష్ కనగరాజు. ఒకవేళ రాకా కొంచెం డిలే అయ్యి 2028 బిగినింగ్కి కనుక వచ్చినట్టయితే ఇంకా 2028 ఎండింగ్లో మనం లోకేష్ కనగరాజు గారి మూవీ అయితే చూడొచ్చు. సో అదొకటైతే ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఇంకొకటి బాసిల్ జోసెఫ్ గారిది కూడా మోస్ట్లీ 2028కే మొదలవుతుంది. ఆయన ఈలోపు ఏవైతే ప్రీ ఆక్యుపైడ్ కమిట్మెంట్స్ ఉన్నాయో అవన్నీ ఫినిష్ చేసుకొని ఆయన కూడా వచ్చేస్తారు ఆ టైంకి. సో అదొక ఆస్పెక్ట్ అయితే ఉందన్నమాట, ఆ టైంకి మనం మాట్లాడుకోవాల్సింది. తర్వాత సందీప్ రెడ్డి వంగ గారి మూవీ, మరి ఆయన ఎంతవరకు ఫ్రీ అవుతారో చూడాలి. ఎందుకంటే ఆయన ఇప్పుడు స్పిరిట్ తర్వాత యానిమల్ పార్క్ ఉంది, యానిమల్ పార్క్ తర్వాత అల్లు అర్జున్ గారి సినిమా ఉంది, అది చూద్దాం. మరి ఇంకా ఆ లైన్ కూడా ఓకే అయ్యింది యాక్చువల్గా అప్పట్లో, బట్ ఇంకా డెవలప్ చేయలేదు దాన్ని. సో మరి డెవలప్ చేస్తారో ఏమో మరి ఇంకా ఆయనకే తెలియాలి. లేదంటే కరెక్ట్ ఏదైనా ఒక సీన్ అనిపించవచ్చు, ఏదైనా ఒక పాయింట్ రావచ్చు సడన్గా, దాన్ని ఏమైనా రాసుకుంటారు, అట్లా కూడా ఉంటుంది. అదనమాట మేము మోస్ట్లీ. సో అదే అంటున్నా కదా. సో ఇవన్నీ అయిన తర్వాత కానీ పుష్ప 3 అయితే రాదు. సో నేను ఇందాక ఈవినింగ్ ఒక వీడియో చేసాను సీక్వెల్స్ కోసం, అంటే పుష్ప 3 గురించి చెప్పినప్పుడు అదే అన్నా కదా. సో ఈ 4 సినిమాలు అయితే కానీ ఆయన నుంచి పుష్ప 3 రాదు. సుకుమార్ గారు అందుకే ఈ గ్యాప్లో 2 సినిమాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి, ఒకటి రామ్ చరణ్ గారితో, ఇంకొకరితో. రామ్ చరణ్ గారి తర్వాత ఎన్టీఆర్ గారితో కానీ, మహేష్ బాబు గారితో కానీ, షారుఖ్ ఖాన్తో కానీ సుకుమార్ గారి మూవీ ఉండే ఛాన్స్ అయితే ఉంది. సో అదనమాట, పాసిబుల్గా షారుఖ్ ఖాన్తోనే కొలాబ్ అవ్వడానికి షారుఖ్ ఖాన్ ఇంట్రెస్టెడ్ ఉన్నాడు. బట్ సుకుమార్ గారు ఆయన తగ్గట్టుగా మరి డిజైన్ చేస్తారా లేదా ఏంటనేది ఒకటి ఉందన్నమాట, ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. సో అది పాయింట్, లెట్స్ సీ, చూద్దాం. సో మోస్ట్లీ షారుఖ్ ఖాన్ యొక్క పొటెన్షియల్ని షారుఖ్ ఖాన్ కూడా ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నట్టున్నారు, అందుకని సుకుమార్ గారి దగ్గరే తీద్దాం అనుకుంటున్నారేమో మరి. సో అది పరిస్థితి. సో అప్పుడు ఆ తర్వాత పుష్ప 3 వస్తుంది, దట్ ఈస్ ద పాయింట్ అనమాట. చూద్దాం మరి ఏంటి మరి పరిస్థితి అనేది. సో అది మరి సిచ్యువేషన్ యాజ్ ఆఫ్ నో అయితే. సో రాకా గ్లిమ్స్ అయితే మనకి ఆగస్ట్లో వస్తుంది. ఆగస్ట్ బిగినింగ్లోనా ఎండింగ్లోనా అనేది ఐడియా లేదు, మోస్ట్లీ ఆగస్ట్ ఎండింగ్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఎప్పుడు వచ్చినా సరే డెఫినెట్గా నేషనల్ వైడ్ సెన్సేషన్, ఎందుకంటే రాకా కోసం గట్టిగా వెయిటింగ్. ఎందుకంటే ఆఫ్టర్ పుష్ప 2 చాలా గట్టిగా వెయిట్ చేస్తున్నారు ఆ సినిమా కోసం. పుష్ప 2 కూడా బేసిక్గా వచ్చి ఎక్కువ కాలం అయిన ఫీల్ లేదు, ఎందుకంటే 1.5 year అయింది అంతే అది వచ్చి. సో రాకా అందుకే మంచిగా హైప్లో ఉంది. ఇంకా ఇప్పుడు KGF 2 ఉంది, KGF 2 2022లో వచ్చింది. సో అది వచ్చి 4 ఏళ్ళు దాటిపోయింది, ఇప్పటికి వచ్చి టాక్సిక్ రాలేదు. అండ్ నెక్స్ట్ సినిమా అది ఎప్పుడు అవుతుందో కూడా తెలియదు అది. సో అలా ఉంటే ఏమవుతుందంటే హైప్ పోద్ది, ఆ KGF 2 తాలూకు హైప్ ఏదైతే ఉందో అది పోద్ది. బట్ ఎండ్ ఆఫ్ ది డే KGF 3 పాయింట్ ఉంది కాబట్టి ఆ హైప్ కొంచెం బిల్డ్ అవుతుంది నాకు తెలిసి మోస్ట్లీ అట్లా. బట్ నాకు తెలిసినంత వరకు అయితే మటుకు మరి ఇన్నాళ్ళు గ్యాప్ ఇస్తే కష్టం. ఇప్పుడు మధ్యలో ఒక సినిమా కూడా లేదు, పోనీ ఒక సినిమా కాదు కనీసం ఒక యాడ్ కూడా ఎక్కువ కనబడలేదు ఆయనవి, ఇది ప్రాబ్లం. సర్లేని చూద్దాం ఏంటో మరి పరిస్థితి. సో రాకా గ్లిమ్స్ అయితే మీకు వస్తుంది, అక్టోబర్లో వస్తుంది, అక్టోబర్ అండ్ ఆగస్ట్లో వస్తుంది. గెట్ రెడీ ఫర్ దట్. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు.
చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జవహర్ స్మైదర్, ఎక్కడొచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్ బై. మీట్ యు ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బై.